మాటలు నా చుట్టూనే ఉంటాయి. నేను వాటిని చూడగలను, వినగలను, ఉపయోగించగలను. పరుషమైన పదాలు, సున్నితమైన మాటలు, కరిచే మాటలు, బాధ పెట్టే మాటలు, ఆనందాన్ని కలిగించే మాటలు. ఇలా మాటల ద్వారా ఎన్నో భావాల మార్పిడి జరుగుతుంది. మాట్లాడినప్పుడు వాటికి వ్యతిరేకంగానో సానుకూలంగానో చర్యలు ఆవిర్భవిస్తాయి. కనీసం స్పందనలు, వాటి తాలూకు ఆలోచనలైనా కలుగుతాయి. మన ప్రవర్తనకి రంగులనిచ్చేవి మాటలు. కొన్ని మాటలు వినటానికి ఎంతో హాయినిస్తాయి. మనలో ఉన్న కొన్ని విపరీత భావాలను అణచడానికి తోడ్పడతాయి. ఆత్మను మేలుకొలిపి ప్రభావితం చేసే మాటల్ని వినడం వల్ల మనోశక్తి పెరుగుతుంది. ఆ మాటలు స్వచ్ఛతకు సంకేతాలు. ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నా మాటలు నా మనసును బయటి వాళ్లకు చూపిస్తాయి. ఆలోచనలను బట్టే మాటలు వస్తాయి. మానసిక ప్రశాంతత నా మాటల్ని ప్రశాంతంగా మార్చగలదు. స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన మాటలకు కారణమవుతుంది. మాటలు ఎదుటివాణ్ణి రాజుగాని మార్చగలవు, ఉరికంబాన్ని ఎక్కించగలవు. అందుకే నేను తప్పుడు, బాధాకరమైన మాటల్ని నా నోటి నుండి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. నా నిజాయితీని, నా స్వచ్ఛతను, నా లోపలి మనిషిని, శాంతిని నా మాటలు ప్రతిబింబింప చేయాలి. ఒకసారి మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోలేము. మన మాటలతో మనకే తెలియకుండా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వ్యతిరేకం చేసుకుంటాం. ఇవాళ నేను మాట్లాడిన మాటల ప్రభావం ఎవరి మీద ఎన్నాళ్ల తర్వాత పడుతుందో, ఎవరెవరు విన్నారో ఇప్పుడే తెలుసుకోవటం కష్టం. అవి ఎంత విషపూరితమో, ఎంత బాధాకరమో ఇప్పుడే తెలీదు. అలాగే నా నాలుక చెవులకింపైన మాటల్ని పలికేట్టు చేసుకోవటము మన మీదే ఉంది. మాటలకు మహత్తర శక్తి ఉంది.